నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి 2026 ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక చేస్తున్నటువంటి పనులలో వీరికి చక్కగా శ్రమ ఫలించబోతూ ఉంది. అనుకున్నది మీరు చక్కగా సాధించగలుగుతారు. అనేక విధాలుగా మీరు ప్రతి పనిలో కూడా లాభపడేందుకు అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ధనయోగం ప్రాప్తించే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా మీకు చక్కగా కలిసి వస్తుంది. గతం కంటే కూడా ఇప్పుడు శ్రేష్టమైన ఫలితాలు ఉండనున్నాయి. ఆనందంగా మీరైతే జీవిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా మారుతుంది. కార్యసిద్ధిని మీరు చక్కగా పొందుతారు. ఈ రాశి వ్యక్తులకు ఒక వార్త మీకు శక్తినిస్తుంది. శత్రుదోషం తొలగిపోతుంది. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే కాస్త అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చెడు అలవాట్లకు మీరు దూరంగా ఉండే ప్రయత్నము చేయాలి. వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో నష్టం వాటిల్లే సూచనలు ఉన్నాయి. మంచికి పోయినా కూడా మీకు చెడుదరవచ్చు. మీకు రేపటి రోజున ఆలోచనలు అంతగా ఫలించకపోవచ్చు. ప్రతి అంశంలో కూడా మీరు రేపటి రోజున కాస్త మందకుడిగా మారుతారు. ఈ వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున ఇంటా బయట కూడా కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా మీరు కొంచెం అయోమయంలో పడే సూచనలు ఉన్నాయి. ఇక అలాగే మీకు రేపటి రోజున కొన్ని సందర్భాలైతే మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు కూడా. స్నేహితులతో, సన్నిహితులతో, అన్నదమ్ములతో, అదేవిధంగా ఆడపడుచులతో ఉన్నటువంటి గొడవలు కూడా తొలగిపోయే సూచన ఉండబోతోంది. ముఖ్యంగా మీరు అనవసరమైన విషయాలలో మాత్రం కలగజేసుకోవద్దు. ఇక జాగ్రత్త పడాల్సినటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సమస్యలు రాకుండా మీరు ఉంటారు. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు నూతనంగా మీరు చేసేటటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఫలిస్తాయి. బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాలు కానీ, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ కొంతవరకు కలిసి వస్తాయి. అదేవిధంగా మీకు కెరియర్ పరంగా కూడా, వ్యాపారం నిమిత్తంగా కూడా కాస్త గందరగోళమైన స్థితి ఉండొచ్చు. రేపటి రోజున ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఉద్యోగ నిమిత్తంగా మీరు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా తొలగిపోయేందుకు చక్కటి అవకాశాలే లేకపోలేదు. దాంపత్య జీవితం అనేది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకూలంగా మారే విధంగా కనిపిస్తోంది. ఈ రాశి వ్యక్తులకు కుటుంబ పరిస్థితులు కూడా అనుకూలంగా మారనున్నాయి. అలాగే కొన్ని సమస్యల నుంచి కూడా మీరు చక్కగా బయటపడగలుగుతారు. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి జాతకులు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపు గణేశుడికి పూజ చేయండి. కుదిరితే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి ఆకు పూజ చేయిస్తే గనక మీకు ఉండే సమస్యల నుంచి బయటపడతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.